ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంటర్వ్యూ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి ఏమీ కమెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుస్తుంది. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే మీరు అక్కడ ఆ విజువల్స్లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా? సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్? విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్ ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ బిగ్ టీవీ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీం కానీ బెదిరింపులకు దిగిందా, లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ మీకు? నో కమెంట్స్. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓని చూసారు కదా, ఎంత కింద మీద అక్కడ పడుతున్నారు. ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాని గురించి. సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్, మీరు ఎస్హెచ్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మళ్ళీ పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేశారనే విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా? అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. కట్టండి. నమస్కారం సార్, మీడియా మిత్రులు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయం రైట్ రాసి మేనేజ్మెంట్కి వెళ్ళిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ని ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుడు ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగట్నే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కాబట్టి నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలిసి వచ్చింది సార్. సార్ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్, అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి సార్. 1 last question. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది.
ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సార్ ఇక్కడ సార్ సార్ కృష్ణ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు, 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజులు వివరణ అని కోరారు. ఈరోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్, దీన్ని సీజ్ అయిపోతున్నారు. ఏదో తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత గతిన మీరు సంధ్య థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగుంది. సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు, ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఈ 42, 44